హలో పిల్లలు, ఇవాళ నేను మీకు మంచి కథ చెప్పబోతున్నాను. ఆ కథ పేరే కోతులు రాజుగారి తోట. అనగనగనగనగా ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి ఒక మంచి తోట ఉండేది. ఆ తోట నిండా రకరకాల పూల మొక్కలు, రకరకాల పళ్ళ చెట్లు ఉండేవి. ఆ తోటని జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక తోటమాలి ఉండేవాడు. ఆ తోటమాలి రోజు మొక్కలకి నీళ్లు పెడుతూ, కలుపు మొక్కలంటే పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే వాటన్నిటిని తీసేస్తూ, గడ్డిని చక్కగా కత్తిరిస్తూ, అలా నీట్‌గా ఆ తోటని చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తున్నాడు. ఒకరోజు ఆ తోటమాలికి ఏదో పని పడి వాళ్ళ ఊరు వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు ఆ తోటమాలి ఆ తోటలో ఉంటున్న కోతిరాజు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ కోతిరాజుతో అంటాడు, "కోతిరాజా, కోతిరాజా, నాకొక పని పడింది. అందుకే మా ఊరు వెళ్తున్నాను. నాకు ఒక సహాయం చేసి పెట్టాలి" అని అడుగుతాడు. అంటే కోతిరాజు అంటాడు, "తప్పకుండా తోటమాలి, ఇన్నాళ్ళుగా మేము ఈ తోటలోనే ఉంటున్నాం. ఈ తోటలో పళ్ళని తింటున్నాం. నీకే సహాయం కావాలి చెప్పు, తప్పకుండా చేస్తాము. నీకు సహాయం చేయడం మా అదృష్టం" అని అంటాడు ఆ కోతిరాజు. అంటే తోటమాలి సంతోషించి కోతిరాజుతో అంటాడు, "ఏం లేదు కోతిరాజా, రేపు ఉదయం ఈ తోటలో ఉన్న మొక్కలన్నిటికీ మీరు నీళ్లు పెట్టాలి. మీ కోతులందరూ నీళ్లు పెట్టాలి" అని. ఇంతే కదా, ఇంకేదో అనుకున్నాం, ఎంత చిటికెలో పని, మేము చేస్తాం, నువ్వేం గాబరా పడకు, వెళ్ళిరా అంటాడు కోతిరాజు. అంటే తోటమాలి అంటాడు, "చాలా సంతోషం, మీకు చాలా కృతజ్ఞతలు. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, మొక్కలకి ఎక్కువ నీళ్లు పోసేయకూడదు. మొక్కకి తగ్గట్టుగా పొయ్యాలి. కొన్ని మొక్కలకి కొన్ని నీళ్ళే పొయ్యాలి, కొన్ని మొక్కలకి ఎక్కువ నీళ్ళు పొయ్యాలి. జాగ్రత్తగా చూసుకొని పొయ్యండి, లేకపోతే మొక్కలు పాడైపోతాయి" అని చెప్తాడు. "సరే, నువ్వేం గాబరా పడకు, నువ్వు హాయిగా వెళ్ళిరా, నేను చూసుకుంటాను" అని అంటాడు కోతిరాజు. తోటమాలి హమ్మయ్య అనుకొని వాళ్ళ ఊరు వెళ్తాడు. నెక్స్ట్ రోజు ఉదయమే కోతిరాజు కోతులన్నింటినీ పిలిచి, "తోటమాలి మనకు ఒక పని అప్పగించాడు. ఆ పని మనం చెయ్యాలి. మీరు ఈ తోటలో ఉన్న మొక్కలన్నిటికీ నీళ్లు పోయండి. అయితే ఒక్క విషయం, ఏ మొక్కకి ఎంత నీళ్ళు అవసరమో అంతే నీళ్ళు పోయండి. ఎక్కువ కానీ తక్కువ కానీ పోయకండి" అని చెప్తాడు. అంటే కోతులు అంటాయి, "మాకెలా తెలుస్తుంది మహారాజా ఎన్ని నీళ్లు పొయ్యాలో" అని అంటాయి. అంటే ఆ కోతిరాజు అంటాడు, "అవునవును, మీరన్నది కూడా నిజమే. మనకెలా తెలుస్తుంది ఏ మొక్కకి ఎన్ని నీళ్లు పొయ్యాలో? తోటమాలి కంటే ఎప్పటి నుంచో తోట పనులు చేస్తున్నాడు కాబట్టి ఆయనకి తెలుస్తుంది, మనకెలా తెలుస్తుంది" అని ఆలోచించట. ఆలోచించి అప్పుడు అన్నట్ట, "ఒక పని చెయ్యండి, మీరు ప్రతి మొక్కని బయటికి లాగి చూడండి. ఆ మొక్కకి వేళ్ళు చిన్నవి ఉన్నాయంటే, అంటే రూట్స్ చిన్నవిగా ఉంటే కొంచెం నీళ్ళు పోయండి. అదే వేళ్ళు కానీ పెద్దవిగా ఉంటే ఎక్కువ నీళ్ళు పోయండి" అన్నట్ట. "భలే భలే మహారాజా, భలే చెప్పారు మీరు. సరే, అలాగే చేస్తా" ఉన్నాయట కోతులన్నీ. అన్నీ హుషారుగా వెళ్ళి అక్కడున్న కుండలతో నీళ్లు తెచ్చి ప్రతి మొక్కని పైకి లాగుతున్నాయట. ఆ వేళ్ళు ఎంత ఉన్నాయో చూసి మళ్ళీ అవి భూమిలోకి ఇలా పెట్టేసి నీళ్లు పోసేస్తున్నాయట. ఆ మొక్కలు నిల్చున్నాయా, పడిపోయాయా, ఇవేవి వాటికి పట్టడం లేదు. మొక్కలకి నీళ్లు పెట్టాలి, నీళ్లు పెడుతున్నాయి, అంతే. ఇలా అయిందిట. సాయంత్రం ఈ తోటమాలి ఊరి నుంచి తిరిగి వచ్చేట. అప్పటికి తోట ఎలా ఉంది, మొత్తం సర్వనాశనం అయిపోయింది. మొక్కలన్నీ కూడా ఎలా అంటే అలా పడిపోయి ఉన్నాయి. తోటమాలి గుండె పట్టుకున్నట్ట. ఈలోపు కోతిరాజు వచ్చేట. "తోటమాలి, నీ పని అయిపోయిందా? ఇదిగో చూడు, మేము కూడా నువ్వు మాకు అప్పగించిన పనిని చక్కగా చేసాము. అన్ని మొక్కలకి నీళ్లు పెట్టేసాం. ఏ మొక్కకి ఎంత అవసరమో జాగ్రత్తగా చూసి అంతే నీళ్లు పెట్టాం. కానీ ఒక్కటి ఈ పెద్ద మొక్కలే ఊడి రాలేదు. ఈ పెద్ద చెట్లు ఏవైతే ఉన్నాయో ఎంత ప్రయత్నించి ఊడి రాలేదు. కాబట్టి వాటికి మేము తోచినంత నీళ్లు పోసాము. మిగతా మొక్కలన్నిటికీ మాత్రం జాగ్రత్తగా నువ్వు చెప్పినట్టే పోసాము" అని చాలా సంతోషంగా చెప్పాట కోతిరాజు. అంతే, తోటమాలి లబ్బో దిబ్బో అంటూ నెత్తి కొట్టుకున్నట్ట, ఏడుస్తూ కూర్చున్నట్ట. ఇది ఈ కథ. ఈ కథలో నీతేంటి? ఎప్పుడు కూడా మూర్ఖులకి ఏ పనుల్ని అప్పగించకూడదు. ఈ కోతి మూర్ఖుడు కదా, అందుకే అలాంటి ఆలోచన చేశాడు. మూర్ఖులకి ఏ పని అప్పగించకూడదు. ఇంకొక నీతి ఏంటంటే, మూర్ఖుడిని ఏ పదవిలోని ఉంచకూడదు అని. ఈ కోతిరాజు మూర్ఖుడు కాబట్టే వాడి కిందన ఉన్నటువంటి కోతులన్నిటికీ సరైన
గైడెన్స్ ఇవ్వలేకపోయాడు. ఎలా పని సరిగ్గా చేయాలో చెప్పలేకపోయాడు. వాడు చెప్పిన దాన్ని బట్టే ఈ మిగతా కోతులన్నీ కూడా చేశాయి. కాబట్టి ఎప్పుడు మూర్ఖుడికి ఏ పదవి ఇవ్వకూడదు, మూర్ఖుడికి ఏ పని అప్పగించకూడదు. ఇది ఈ కథలోని నీతి. అయితే ఈ కథని ఎవరు చెప్పారో తెలుసా? గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి కథ ఇది. జాతక కథలు అని చాలా గొప్ప కథలు అన్నమాట. ఆ కథల్లోనిదే ఇవాళ నేను చెప్పినటువంటి కోతులు రాజుగారి తోట అనే కథ. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? నచ్చితే మీ మిత్రులతో కూడా పంచుకోండి. మళ్ళీ మరో కథతో మనం కలుద్దాం. ఉంటాను. బాయ్.